అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు గ్రూపు విద్యార్థులు కుటుంబ సభ్యులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కలియుగంలో ఇది 5126వ సంవత్సరం. 60 సంవత్సరాల మన తెలుగు సంవత్సరాల్లో ఇది 39వ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు మనం గూగుల్ మీట్లో ప్రతి ఆదివారం భగవద్గీత క్రమంలో ఈ ఆదివారం అంటే 2025 మార్చి 30వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 8వ అధ్యాయం 22వ శ్లోకాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి ఈ సందర్భంగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. నమస్కారం గురువుగారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువుగారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మయోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 21. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. జయ గురుదేవ. వెరీ గుడ్ గౌతమి సాయిప్రియ, యువర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ. కొంతమంది ఇంతకుముందు అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః ఈ విసర్గం కొంతమంది వదిలేశారు. వారు కూడా ఒకసారి గౌతమి సాయిప్రియ వాయిస్ చూసి ఆ విసర్గం గుర్తుపెట్టుకొని తమాహుః పరమాం గతిం అది కూడా పలుకుతారని ఆశిస్తాను. నెక్స్ట్ పలికేటువంటి వాళ్ళు. ఓకే, నంబర్ 2. నమస్కారం గురుగారు, నా పేరు హమానిక శాస్త్ర. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. థ్యాంక్ యూ సహస్ర, వెరీ క్లియర్. యువర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నంబర్ 3. నంబర్ 3 నిత్య హరిప్రియ రాలేదా? లేదు గురుగారు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఒకసారి నెక్స్ట్ వీక్ నుంచి నిత్యక్కని సరిగ్గా అటెండ్ అవ్వమని చెప్పండి. సరే గురుగారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 3. ఇంకా నమస్కారం గురువుగారు. తేజ. ఎస్ గురువుగారు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వెరీ నైస్ తేజస్విని. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నంబర్ 4. సౌమ్య శ్రీలక్ష్మి. నమస్కారం. కానీ అమ్మ నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అని గురువు గారు. సంతోషం అమ్మ, మీకు కూడా. థ్యాంక్ యూ అండి. శ్లోకం నెంబర్ 21. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. జయ గురుదేవ. లైన్లకు వచ్చేసారు చూసారా? పద్మలి శ్రీదేవి గారు పర్ఫెక్ట్ చెప్పేశారు. మిగతా వాళ్ళగా మీరు కూడా అంతే అమ్మా, ఏకాగ్రత ఉంటే కానిది లేదు తల్లి. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురువు గారు. మంచిది అమ్మా. నెక్స్ట్ నంబర్ 5. ఏమ్మా 5 మిగతా వాళ్ళు. సత్యపూర్ణ ప్లీజ్. ఎస్
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షర బ్రహ్మయోగः. శ్లోక నంబర్ 21. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమః పరమాం గతిం నివర్తంతి తత్తామ పరమం మమ. వెరీ నైస్ సత్యపూర్ణ. ఓకే, నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రేయస్ ప్లీజ్. శ్లోక నంబర్ 21. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వెరీ నైస్ శ్రేయస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 7. నమస్కారం గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 21. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్తామ పరమం మమ. చాలా సంతోషం దేవ్యామిని, బ్రహ్మాండంగా చెప్పారు. మీరు భావాన్ని కూడా మీరు చెప్పేటప్పుడే భావాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు అది అపరోక్షం అయిపోతుంది. ఓకే గురుగారు. డన్, థ్యాంక్ యూ. నంబర్ 8. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? నమస్కారం గురుగారు. నమస్కారం గురువు గారు. శ్లోక నంబర్ 21. సాక్షి అండి. అమ్మ కానీ అవ్యోక్తోక్షరయుక్తుక్తః తమాముః పరమాం గతిం యం ప్రాప్యాన నివర్తంతే తద్ధామ పరమాం మమ. జై గురుదేవ్. జై గురు అమ్మ, జై గురు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తర్వాత పదం ఏం చెప్పారు? అవ్యోక్తోక్షరయుక్తుక్తః తమాముః పరమాం గతిం. కదమ్మా, తమాహు పరమాం గతిం. తమాముః పరమాం గతిం. తమ్ అంటే ఆ మొదటి నేను అని అర్థము. అలాగే దాన్ని ఆహుహు అంటే చెప్తారు. ఏమని చెప్తారు అంటే అది నాశనము లేనిది అని చెప్తారు. ఇట్లా నేను ఇప్పుడు దేవయామునికి చెప్పింది కూడా ఇదే. మీరు మనం శ్లోకాన్ని పలికేటప్పుడు కన్నా దాని అర్థాన్ని ముందు వారం నేర్చుకున్నటువంటి అర్థాన్ని సరిగ్గా మనం ఆలోచిస్తూ శ్లోకం పలకడం వల్ల మనకు అది అపరోక్షం అవుతుంది, ఈజీగా అవుతుంది. కాబట్టి అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుహు పరమాం. తం ఆహుహు, దాన్ని తం అంటే దేన్ని అంటే అవ్యక్తము అక్షరము అని దేన్నైతే చెప్పారో దానిని నాశనము లేనిదిగా చెబుతారు, పరమగమ్యంగా చెబుతారు. అది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదని చెబుతారు. అలాగే గురుగారు. నెక్స్ట్ నంబర్ 9. ఇంకెవరు లేరా? ఎవరు? దివ్యాశ్రీ, మరి భాగ్యశ్రీ, వీళ్ళంతా ఏమైనారు? లేరు గురుగారు. ఓకే, అష్టలక్ష్మిలతోనే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఒక్కరి శ్రేయస్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ అంతా సద్గురు మాతలే ఉన్నారు. సంతోషం. గౌతమి సాయి ప్రియతో మొదలు పెడుతున్నాం. నెక్స్ట్ మనం ఈరోజు 22వ శ్లోకాన్ని నేర్చుకునే దానికి ముందుగా మీకు పోయిన వారం కొన్ని సూచనలు చెప్పాను, అవన్నీ కూడా నేర్చుకోరమ్మని చెప్పాను. గుర్తుందా గౌతమి? ఏమో గురువు గారు ఇప్పుడు అడిగితే ఎట్లా, అదంతా మళ్ళీ పోయిన వారం చెప్పిందంతా ఇప్పుడు అడగబాగానే అంటావా? గౌతమి వినపడుతుందా? కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. పుస్తకం ఉందా? శ్లోకం తీసుకున్నారా? 22వ శ్లోకం చూస్తారా? ఎస్ గురుగారు. కమాన్. పురుషః సపరః పార్థ. పురుషః సపరః పార్థ. భక్త్యా లభ్యః త్వనన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. యస్యాంతస్థాని భూతాని. యస్యాంతస్థాని భూతాని. येन सर्वमिदं ततं. येन सर्वमिदं ततं. येन सर्वमिदं ततं.
ఏన సర్వమిదం తతం. ఇక్కడ తతం అంటే పరిపూర్ణమై ఉంది అని అర్థం. తతం అంటే పరిపూర్ణమై ఉంది అని అర్థం. మీకు ఈ ఏన సర్వమిదం తతం అనే పదం ఇంతకు ముందు గౌతమి మీరు నేర్చుకునేటప్పుడే ఇంతకు ముందు ఒక చోట వచ్చింది. ఆ శ్లోకం నెంబర్ చెప్పాను, గుర్తుపెట్టుకున్నారా? ఎక్కడొచ్చిందని చెప్పాను నేను, రాసుకోమని చెప్పాను పోయిన వారం. అవన్నీ గుర్తుపెట్టుకుంటే తప్ప ఇది మనం పూర్తిగా మనకు అది అర్థం కాదు. మనం మీకు 2వ అధ్యాయం నేర్చుకునేటప్పుడు మీరు ఉన్నారా గౌతమి? ఉన్నారు కదా క్లాస్ లో? ఎస్ గురువు గారు. 2వ అధ్యాయం 17వ శ్లోకం చెప్పండి. ఎస్ గురువు గారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం న కశ్చిత్ కర్తుమర్హతి. అక్కడ మళ్ళీ చెప్పండి, శ్లోకం మొదటి లైన్ మాత్రం చెప్పండి. అవినాశితు తద్విద్ధి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఆ ఏన సర్వమిదం తతమే ఇక్కడ చివరి ఉండదు, వేరే ఉంది, అక్షరం తేడా లేదు చూసుకోండి. ఎస్ గురుగారు. ఆ అవినాశితు తద్విద్ధి అనే మాట మనకు పోయిన వారమే వచ్చింది, అంటే ఆ పదాలు వేరు కానీ విషయం అదే. ఎస్ గురుగారు. అది అవ్యక్తము అక్షరము అని దేన్నైతే చెబుతున్నారో అదే మనిషికి పరమగమ్యము. ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదో అదే నా శాశ్వతమైనటువంటి నివాసము. అక్కడ 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే నకశ్చిత్ కర్తుమర్హతి, దాన్ని నాశనం చేయడానికి ఎవరికి అర్హత ఉంటుంది? ఎందుకంటే అది మాత్రమే ఉంది. ఈ మాట్లాడుతున్నటువంటి అంతా కూడా నశించేటువంటి దేహాలు. మరి ఎప్పటికీ 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 శాశ్వతంగా ఉండేదాన్ని అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్య. అవ్యయమైనటువంటి దాన్ని, అనంతమైనటువంటి దానిని, ఎప్పుడూ ఉండేటువంటి దానిని, ములుగుతో సందు లేకుండా ఉండేటి దాన్ని నాశనము చేసేదానికి ఎవరికి అర్హత ఉంది అని అక్కడ ప్రశ్నించారు. ఇక్కడ పురుష సపరః పార్థ, పురుష సహ పరహ పార్థ, మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పూజారి వెంకటేశం కంటే మాట్లాడుతున్నటువంటి ఈ గౌతమి సాయి ప్రియ కంటే స అది పరహ వేరైనది. వేరైనది అది పార్థ అంటే గౌతమి. అది ఎట్లా మనకు దొరుకుతుంది అంటే ఇదే అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పారు. ఇదే అధ్యాయం 14వ శ్లోకం చెప్పారు. 8వ అధ్యాయం 14. అదే ఇక్కడ చెప్తున్నారు, చెప్పండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంత సులభం అంట అది. ఎవరైతే ఇదే అక్కడే చూడండి, భక్త్యా లభ్య స్వనన్యయా, భక్త్యా లభ్య తు అనన్యయా. అక్కడ అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. అక్కడ ఈ 8వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని మరొక రకంగా దృఢీకరించడం కొరకు ఇక్కడ చెప్తున్నారు. చూసుకోండి మరి ఎట్లా ఇది అనన్యయా. మీకు చెప్పానా అన్యము, అన్యోన్యము, అనన్యము 3 రకాలు చెప్పాను. మొదటి నేను 3వ నేనులో ఉండేవాడికి అన్యం. మొదటి నేను 2వ నేను స్పష్టంగా, 3వ నేను 2వ నేను ఒకటేనని తెలిసినటువంటి వాడికి అది అన్యోన్యంగా తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ గౌతమి సాయి ప్రియ మొదటి నేనే అని తెలిసిన తర్వాత తనకు రెండోది ఉందా? అంతే. దీన్నే డెవలప్ చేసుకుని మనం అవగాహన చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే భక్తి లభ్య అంటే కానీ అనన్యయా, అనన్యయా అనన్యమైనటువంటి భక్తి చేత దాన్ని మనం సులభంగా చూడొచ్చు, తెలుసుకోవచ్చు. చూడొచ్చు అనే మాట కూడా వాడచ్చు.
ఎస్ గురుగారు. ఎక్కడ ఉంది అది మనం తెలుసుకోవడానికి అని ఒకసారి మనం ప్రశ్నించినట్లయితే యస్యః అంతస్థాని భూతాని, ఇంపార్టెంట్. యస్యః ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అది ఎక్కడ ఉందంటే అంతస్థాని భూతాని. భూతము అంటే పంచభూతాలతో ఏర్పడిన అన్ని వస్తువులమ్మ. ఎస్ గురుగారు. పంచభూతాలతో ఏర్పడిన వస్తువే కదా గౌతమి సాయిప్రియ కూడా. ఎస్ గురుగారు. దాంట్లో మొదటి నేను యాడుంది అడ్రస్ చెప్పండి. యాడుంది? అంతటా ఉంది. దాన్ని హృదయంలో తెలుసుకోవాలి. ఎస్ గురుగారు. అంతటా ఉంది కానీ హృదయంలో తెలుసుకోవాలి. ఎస్ గురుగారు. యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ జగత్తులో ఉండే ప్రతి వస్తువుకి లోపల, బయట, తూర్పు, పడమర, ముందర, వెనకాల సందు లేకుండా అంతటా అదే ఉంది అనేది శ్లోకం. చదవండి ఒకసారి శ్లోకం, చదవండి శ్లోకం. పురుషః సపరః పార్థ పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాం తహస్తాని భూతాని ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం అంతటా. తతం అంటే పరిపూర్ణము అని అర్థం. ఎస్ గురుగారు. పరిపూర్ణము మీకు క్లియర్ గా చెప్పాను. నేను పోయిన వారం కూడా చెప్పాను. దీనికి 2వ అధ్యాయం 17వ శ్లోకం కూడా చూడాలని చెప్పాను. ఒక్క నిమిషం ఓకేనా? రైట్. నెక్స్ట్ అమ్మ సహస్ర. ఎస్ గురుగారు. అమ్మ మనం నేర్చుకుందామా? ఎస్ గురుగారు. ఓకే, ఒక్క నిమిషం రెడీగా ఉండండి. ఓకే రైట్. సహస్ర కమాన్. పురుషః స పరః పార్థ. పురుషః స పరః పార్థ. పార్థ. పురుషః స పరః పార్థ. పురుషః స పరః పార్థ. వెరీ నైస్. భక్త్యా లభ్యః తు అనన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యస్. అంతే అంతే అంతే. భక్త్యా లభ్యస్త్వనన్యయా. వెరీ నైస్, థ్యాంక్ యూ. భక్త్యా లభ్యస్త్వనన్యయా. అంతే అంతే. యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. గురుగారు. ఏన సర్వమిదం తతం. 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 వెరీ గుడ్. అక్కడ మీ తమ్ముడు ఏడుస్తాడేదా? కాదు గురుగారు, మా చెల్లి. మీ చెల్లెలు డిస్టర్బ్ చేస్తా ఉంటే కూడా నువ్వు కరెక్ట్ గా నేర్చుకునేస్తావా? ఓకే 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 రైట్ రైట్ రైట్. మళ్ళీ అమ్మ నేర్పిస్తారు కదా నీకు?
ఎస్ గురుగారు. అమ్మ నేర్పించిన తర్వాత మీరు నిత్యక్క కూడా చెప్పాలి. ఎస్ గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. తేజస్విని, ఎస్ గురువు గారు. కమాన్. పురుషః సపరః పార్థ. పురుషః సపరః పార్థ. భక్త్యా లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యస్న అనన్యః. భక్త్యా లభ్యస్ భక్త్యా లభ్యస్ త్వనన్యయా. త్వనన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యస్ త్వనన్యయా. వెరీ గుడ్. యస్యాంతస్థాని భూతాని. యస్యాంతస్థాని భూతాని. ఏన సర్వమిదం తతం. ఏన సర్వమిదం తతం. దేనితో అయితే, ఏ వస్తువుతో అయితే ఇదంతా పరిపూర్ణమై ఉందో అది అన్నిటికంటే సులభంగా దొరుకుతుంది. లభ్య అది ఎప్పుడు అనన్య భక్తితో దొరుకుతుంది. నీకు మొబైల్ ఏదో కొద్దిగా రీసౌండ్ వచ్చేటువంటి. ఓకే, రైట్. తర్వాత ఇంకా బాగా మీరు నాన్న దగ్గర నేర్చుకుంటారా? మీరు మ్యూట్ అవ్వండి. మళ్ళీ శ్రీదేవి. గురుగారు. పురుషః సపరః పార్థ. పురుషః సపరః పార్థ. అంతే. భక్త్యా లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యత అనన్యయా. యస్యాంతస్థాని భూతాని. యస్య అంతస్థాని భూతాని. ఏన సర్వమిదం తతం. ఏన సర్వమిదం తతం. ఓకే, రైట్ అమ్మా, రైట్. ఆ విధంగా నేర్చుకోవాలి మీరు. సత్యపూర్ణ, మీరు మ్యూట్ అవ్వండి. సత్యపూర్ణ ప్లీజ్. ఎస్ సార్. కమాన్. పురుషః సపరః పార్థ. పురుషః సపరః పార్థ. భక్త్యా లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. యస్యాంతస్థాని భూతాని. యస్యాంతస్థాని భూతాని. ఏన సర్వమిదం తతం. ఏన సర్వమిదం తతం. శ్లోక నంబర్ 14th దిస్ అధ్యాయ ಗೊತ್ತಾ? ಗೊತ್ತಾಯ್ತು? 14 ಶ್ಲೋಕ ನಂಬರ್ 14 8th ಅಧ್ಯಾಯ ನಂಬರ್ 8 ಗೊತ್ತಾ? ದ ಸೇಮ್ ಮೀನಿಂಗ್. ಅನನ್ಯ ಚೇತಾಃ ಸತತಂ ಯೋ ಮಾಂ ಸ್ಮರತಿ ನಿತ್ಯಶಃ. ಕಮ್ ಆನ್ ಪ್ಲೀಸ್. మీనింగ్ సార్? నో శ్లోక. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్త సయోగినః. అనన్య చేతాః సేమ్ భక్త్యా లభ్యస్త్వనన్యయ. మీనింగ్ ನೋಡಮ್ಮ. 14th ಶ್ಲೋಕ మీనింగ్ ನೋಡು. 14th మీనిಂಗ್. ಎಸ್ ಸರ್. ಅರ್ಜುನನೇ, ಯಾವ ಪುರುಷನು ನನ್ನಲ್ಲಿ ಅನನ್ಯ ಚಿತ್ತನಾಗಿ ಸದಾ ಕಾಲ ನಿರಂತರ ಪುರುಷೋತ್ತಮನಾದ ನನ್ನನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾನೋ ಆ ನಿತ್ಯ ನಿರಂತರ ನನ್ನಲ್ಲಿ ಯುಕ್ತನಾದ ಯೋಗಿಗೆ ನಾನು ಸುಲಭನಾಗಿದ್ದೇನೆ. ಅರ್ಥಾತ್ ಅವನಿಗೆ ಸಹಜವಾಗಿ ಪ್ರಾಪ್ತವಾಗುತ್ತೇನೆ. ಸುಲಭವಾಗಿದ್ದೇನೆ, ಸಹಜವಾಗಿ ಪ್ರಾಪ್ತವಾಗಿದ್ದೇನೆ. ಅದು ಸೇಮ್ ಮೀನಿಂಗ್ ದಿಸ್ ಮೀನಿಂಗ್ ನೋಡು. 22 ಹೇ ಪಾರ್ಥನೆ, ಯಾವ ಪರಮಾತ್ಮನ ಅಂತರ್ಗತವಾಗಿ ಎಲ್ಲ ಜೀವಿಗಳಿವೆಯೋ ಮತ್ತು ಯಾವ ಸಚ್ಚಿದಾನಂದ ಘನ ಪರಮಾತ್ಮನಿಂದ ಈ ಸಮಸ್ತ ಜಗತ್ತು ಪರಿಪೂರ್ಣವಾಗಿದೆಯೋ ಆ ಸನಾತನನೂ ಅವ್ಯಕ್ತನೂ ಆದ ಪರಮ ಪುರುಷನಾದರೋ
ಅನನ್ಯವಾದ ಭಕ್ತಿಯಿಂದಲೇ ಪ್ರಾಪ್ತನಾಗಲು ಯೋಗ್ಯನಾಗಿದ್ದಾನೆ. ಅನನ್ಯ ಭಕ್ತವಲ್ಲಿ ಪ್ರಾಪ್ತವಾಗಿ ಯೋಗಿದ್ದಾನೆ. ಅನನ್ಯ ಭಕ್ತಿ, ದಟ್ ಇಸ್ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. ಸಚ್ಚಿದಾನಂದ ಘನ ಪರಮಾತ್ಮನು అని ಓದಿತ್ಯಾ? ಸಚ್ಚಿದಾನಂದ ಘನ ಪರಮಾತ್ಮನು, ದಟ್ ಇಸ್ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್, ದಟ್ ಇಸ್ ಯು. Yes, sir. Okay. English? Yes, sir. The Supreme Divine Personality is greater than all that exists. Although He is all-pervading and all living beings are situated in Him, yet He can be known only through devotion. What a meaningful, beautiful meaning. Okay, that is first person. Okay, thank you. Shreyas? Yes, sir. Shreyas, please, come on. Purushah saparah partha. Purushah saparah partha. Bhaktya labhyastvananyaya. Bhaktya labhyastvananyaya. Nannaya. Yasyantasthaनि bhutani. Yasyantasthaनि bhutani. Yena sarvamidam tatam. Yena sarvavidam tatam. Okay, right. Thank you. Next. సత్యపూర్ణ, శ్రేయస్సు, దేవయామిని, సాక్షి ఉన్నారు. దేవయామిని, గురుగారు. ఇప్పుడు మీరు ఇంతవరకు ఇంతమందికి చెప్పింది పూర్తిగా విన్నారా? గురుగారు. ఇప్పుడు నా పని సులభం అవుతుంది. చూడండి, పురుష, ఇక్కడ పురుష అంటే ఏం చూడండి. పురుష అంటే ఏదైతే ఫస్ట్ పర్సన్ ఉందో, పురుష మీన్ ఫస్ట్ పర్సన్. ఓకే గురుగారు. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. పురుష అనే దాంట్లో ఇక్కడ అదే నేను మీకు 3 నెలలుగా వివరించిన కూడా దాన్ని. ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్, మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్. ఈ రెండు ఒకటే. ప్రథమ పురుష అనే థర్డ్ పర్సన్ ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడు మాట్లాడుతున్న జాగ్రత్తలో ఉంటాడు. వీడే మళ్ళీ వీడికి తెలియకుండానే కళలో ఇంకొక రకంగా తెలియబడతాడు. నిద్రపోయేటప్పుడు ఈ ఇద్దరు తెలియబడరు. ఈ జ్ఞానం మాత్రమే పరిమితం అయితే మిగతా జీవాలు కూడా ఉంటుంది. దిస్ ఇస్ థర్డ్ పర్సన్ జ్ఞానం, దిస్ ఇస్ అజ్ఞానం. కానీ జ్ఞానం అంటే ఏంటి అంటే, అరే మూడిట్లో ఉండేది నేనే కదా అని తెలిస్తే జ్ఞానము, తెలియకుంటే అజ్ఞానము, తెలిసితే జ్ఞానము, ఈ రెండు ఒకటే. తెలిస్తే జ్ఞానము, తెలియకుంటే అజ్ఞానము, ఈ రెండు ద్వయం. దిస్ ఈజ్ సెకండ్ పర్సన్ స్థాయిలోనే ఉంది, ఇంకా ఫస్ట్ పర్సన్ రాలేదు. ఫస్ట్ పర్సన్ అనేది ఈ రెండిటికి పరమైనది. ఆ పదం పరహ. పురుష అంటే ఉత్తమ పురుష. నేను చెప్పాను మీకు ఈ లాస్ట్ ఇక్కడ 21, 20, 22 ఈ 3 శ్లోకాల్లోనూ ఫస్ట్ పర్సన్ గురించి విశేషంగా చెప్పారని చెప్పారు. అది మనకు సద్గురు ముఖతః తెలుసుకుంటేనే అది తెలుసుకునే వాళ్ళలోనే తెలుస్తుంది. పురుష అంటే ఫస్ట్ పర్సన్, ఉత్తమ పురుష. అంటే అది ఏది, ఆ ఫస్ట్ పర్సన్ అనేది ఏదైతే ఉందో అది పరహ, అది దీనికంటే పరమైనది. మాట్లాడుతున్న దానికంటే అది వేరైనది, సర్వశ్రేష్టమైనది, ఉత్తమోత్తమైనది, ఉన్నతోన్నతమైనది. అంటే దానికంటే రెండవది లేనిదే ఇప్పుడు చెప్తా ఉండే పర. అది పూజారి వెంకటేశం కాదు. పూజారి వెంకటేశంలో అది లేకపోలేదు, పట్టుకోండి. అది దేవయామిని కాదు, దేవయామినిలో అది లేకపోలేదు. అట్లా లెక్క. కాబట్టి ఎప్పుడైతే మనకు అది మాట్లాడుతున్న దానికంటే వేరైందని చెప్పామో అది మాట చేత తెలియుటకు వీలు కాదు. అది ఎందుకంటే మాట కాదు, మౌనము కాదు.
మరి గురుగారు మాట కాదు, మౌనము కాదు. మరి ఏంది అంటే చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మౌనము అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి. మౌనము అంటే అర్థం ఏంటి? మాట్లాడకుండా ఉండడం. మాట్లాడకుండా మౌనంలో ఉండేవాడికి మాట తెలుస్తుంది కదా. ఎస్ గురువు. కాబట్టి మౌనము దైవము కాదు, మాట దైవము కాదు, ఈ రెండిటికి అతీతమైనటువంటిది. దాన్నే నిత్య మౌనము. ఒకటి కలుపుతున్నాయి పక్క అర్థం కావడం కోసం. అది నిత్య మౌనము. అందుకని దాని ఎట్లా ఉంటుందో అంటే సదా సుషుప్తి, నిరంతరం సుషుప్తి ఉంటే ఎలా ఉంటుందో అక్కడ నువ్వు ఉంటావు గాని ప్రకటితం కావు. ఎందుకు ప్రకటితం కావు అంటే అది దేవయామిని కాదు కాబట్టి. అది దేవయామిని కాదు కాబట్టి గాఢ నిద్రలో మొదటి నేను అనేది ప్రకటితం కాదు. గాఢ నిద్రలో అది ప్రకటితం కాదు అంటే తెలీదు. కానీ అది గాఢ నిద్ర లాగా ఉంటుంది అని ఇప్పుడు తెలుస్తా ఉంది కదా. అదిగా తెలిసినప్పుడు దేవయామిని ఇప్పుడే లేనిదవుతుంది కదా. ఇది సూత్రం. కాదది నీచే తెలియను, నే తెలిసి తినంటివా, అది నీ తెలిసేది కాదు. అది నువ్వు తెలుసుకునేది కాదు, తెలుసుకునేది కాదు, ఎప్పుడు ఉండేది కదమ్మా. అది ఎప్పుడు ఉండేది. అది దేవయామినికి సూచన చేయుట కొరకు దానిని అతిగాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము. అది గాఢ నిద్ర అని చెప్పడం ఎందుకంటే నీకు దగ్గరగా వచ్చి చెప్పడానికి అంతే. అది నిద్ర కాదు, మెలకువ కాదు. అది నిద్ర కంటే మెలకువ కంటే వేరైనది. ఎందుకంటే పరిపూర్ణప్పుడు నిద్రపోయిందే లేదు గురుగారు. ఎప్పుడు నిద్రపోలేదు కాబట్టి అది మేలుకోవాల్సిన అవసరం ఉందే. లేదు గురుగారు. మనం మేలుకోవాలి. గురు మేలుకోవాలి, మనం మేలుకోవాలి. గురువు చెప్పిన సూచనలు మనం మేలుకోవాలి. శ్రీదేవి ఆయన ఎవరు దేవి మేలుకోండి, అది మనం మేలుకోవాలి. దేవి ఎప్పుడు మేలుకోలోనే ఉంటది. లేదు సార్ మా అమ్మ నిద్రపోతుందంటే అది అది నిద్రపోయేది దేవి కనిపించినట్లు లెక్కది. దేవయామిని కనిపిస్తుంది మా అమ్మ నిద్రపోతుంది, మా అమ్మ నిద్ర లేస్తుందని. అది అటువంటి వాళ్ళకి అది నిద్రపోయేదిలే, మేలుకునేదిలే. అది అది సూచన కోసం ఇన్ని పదాలు ప్రయోగించానంతే. అది పురుష స పరహ పార్థ. పార్థ అంటే దేవయామిని. అది భక్త్యా లభ్య. ఎట్లా లభ్యమవుతుంది? అది భక్త్యా లభ్య. పదం చూడండి పక్కనే. ఎట్లా లభ్యమవుతుందట? భక్త్యా. భక్త్యా, భక్తితోనే. ఎటువంటి భక్తి? పక్కన పదం పెట్టాడు కదా. ఎటువంటి భక్తి అంట? అనన్యగా. సేమ్ టు సేమ్ 14వ శ్లోకం కూడా. అనన్యచేతాః సతతం. చెప్పండి 14 గుర్తుందే? ఎస్ గురుగారు. చెప్పండి. శ్రీ భగవానువాచ అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈ యస్య ఇక్కడ తస్య, ఈ యస్య ఒకటే. తస్యాహం సులభః పార్థ. అతనికి అంతంత సులభమైంది. యస్య ఏదైతే, ఇక్కడ యస్య పెట్టాడు కదా, అక్కడ 2వ లైన్లో తస్య పెట్టిండు. తస్య అంటే అటువంటి వాడికి అని అర్థం. ఫస్ట్ పర్సన్ అయిన వాడికి అది సులభంగానే తెలుస్తుంది. ఇక్కడ యస్య అంటే ఏది సులభంగా తెలుస్తుందో అది ఎక్కడుందంటే యస్యాంతః తాని భూతాని. అది ప్రతి వస్తువులోనూ అంతఃస్థాని భూతాని. అంతః అంటే అంతరం, లోపల. అంతః అంటే లోపల. ప్రతి ఒక్కరి హృదయంలోనూ అది నిత్య చైతన్యవంతంగా, నిరంతరంగా, నిత్య జ్యోతి అయి చావు పుట్టుకలు లేక వెలుగుతూనే ఉంది. నువ్వు పుట్టినప్పుడు అది పుట్టలేదు. దేవయామిని పుట్టినప్పుడు పుట్టలేదు అది.
కాబట్టి దేవయామినితో పాటు అది పోదు. అది ఎప్పుడు ఒకే తీరుగా అంతట దరీప్యమానంగా ఎప్పుడు నిత్య చైతన్యంగా హాయిగా ఎప్పుడు నిరంతర ఆనందంగా ఎప్పుడు ఉంది. అది దాన్ని రామ అంటారు, దాన్ని రమించుట అంటారు. నిజమైన రమత్వం అది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. రామ అనేటువంటి పదం స్త్రీగాను ఉంటుంది, పురుషుడుగాను ఉంటుంది. చూడండి, రమ అంటే లక్ష్మీదేవి, రామ అంటే రాముడు పురుషుడు. ఆ రెండు వస్తాయి చూడండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. చూసారా, మనోరమే. ఈ యొక్క దేవయామిని మనస్సులోనే రమే రమించినట్లయితే, దేవయామిని మనసులో ఏం రమించాలి, ఏం రమించాలి? ఇక్కడ చెప్తా ఉండేది రమించాలి. ఫస్ట్ పర్సన్ రమయతి ఇది రామః. అప్పుడు నువ్వు రాముడు నాయనా. ఫస్ట్ పర్సన్ రమించాలి. ఫస్ట్ పర్సన్ కొత్తగా ఇప్పుడు రమించేది ఏంది? నువ్వు అదే కదా. నువ్వు కానీ దీన్ని తీసేసి చూస్తే అది, దీన్ని తీసేసి చూడాలా, దీన్ని తీసేసి చూడాలా. అడుగు, ఏమర్థం కాలేదు చెప్తా ఇప్పుడు. దేన్ని తీసేసి అది తెర, దేవయామిని అనే తెర తొలగించి చూడు. దేవయామిని అనే తెర తీసి చూడు. చూసినావంటే నువ్వు అదే, నువ్వు గాఢంగా నిద్రలో ఉండేదాన్ని చూడాలంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏం చేయరా, ఈ దేవయామినికి ఆబ్సెంట్ వేయాలి. దేవయామినికి ఆబ్సెంట్ వేసినావంటే మళ్ళీ ప్రజెంట్ అయ్యేదానికి దేవయామిని కనపడదు. అది అది అదే ఆ స్థితి. అందుకని పార్థ అనే పదం ఇక్కడ, పార్థ అంటే భూమి వికారమైనటువంటి ఓ మాంసపు ముద్ద, నువ్వు అనుకుంటున్నటువంటి ఓ భ్రాంతి దేవయామిని అని అర్థం. పార్థ అంటే, పార్థ అంటే పృథ్వీ అంటే భూమి అమ్మా. భూమి వికారం దేవయామిని, నువ్వు కాదు. అది పరహ. పార్థ కంటే ఈ దేవయామిని కంటే అది వేరైంది. దీని దానికి సంబంధమే లేదు. కాబట్టి భూమి వికారమైనటువంటి మాంసపు ముద్దనే దేవయామిని అని భ్రమ చెందినటువంటి నాయనా, ఓ శిష్య, ఈ ఉత్తమ పురుష అనేది ఫస్ట్ పర్సన్ అనేది గురువు గారు చెబుతున్నటువంటి భక్తితో, అనన్య భక్తితో నువ్వు గాని ఒక్కసారి నీ మనసులో దాన్ని రమించి చూసావంటే, మనసులో రమించి చూస్తే మనసు లేకుండా పోతున్నాను. అప్పటికి మనసు అనేది కేవలం కల్పితం కదా. చూస్తే మనకేం కనిపిస్తుందంటే, బబ్బబ్బబ్బబ్బా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. యస్య ఏ పరిపూర్ణమైతే, ఏదైతే ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉందో, యస్య అంటే అది అర్థం. అందులో యస్య అంతస్థాని, అంతస్థాని ఏ పరిపూర్ణమైతే ఉందో అందులోనే ఈ లేని మాటలు లేకుండానే ఆ ఉన్నదాని కోసం, సూచన కోసం ఈ యొక్క పూజారి వెంకటేశం రూపంలో, దేవయామిని రూపంలో ఇద్దరు కలలో మాట్లాడుకుంటున్నారు. దేనికి? కళ మెలకువ చెందడానికే. కళ మెలకు. ఈ మాట కృష్ణప్రభు స్టార్ట్ చేస్తాడమ్మా. అమ్మగారికి తెలిసి విషయము. ఆ పద్యానికి అమ్మగారిని మంచి భావం కూడా అమ్మగారు చెప్పుండారు. పద్యము నేను భావం చెప్పుండాను, క్లియర్ గా అది ఉంది. మళ్ళీ అమ్మగారిని అడిగి తెలుసుకోండి. ఈ కల కందములను వినుడు ఓ కలనరులారా. ఇది కరెక్ట్ పోయిందా? మరి ఇది ఇప్పుడు ఆపేసుకోవచ్చు కదా నాయనా. ఈ కల కందములను వినుడు ఓ కలనరులారా, నే కలగనుక రచించితి ఆ కల మోక్షమును చెందనగునివి వినినన్. 261 కంద పద్యాల సారాంశం ఇందులో ఉందమ్మా. అంటే చూడన్న దేవయామిని, మన ఇద్దరు మాట్లాడుకుంటా ఉండేది కళ అనేటువంటి విషయం నాకు స్పష్టంగా తెలుసు గనుక పూజారి వెంకటేశం కళలో భాగమే, కళలో పూజారి వెంకటేశం, కళలో పాత్ర దేవయామిని అని చెప్తున్నాను.
అయితే ఈ కళ అయినప్పటికీ, కళ మాటలైనప్పటికీ, ఈ కళలో గాన గురువు గారిని జాగ్రత్తగా నువ్వు అనుసరించావంటే నీకు మెలకు గ్యారంటీ. నీకు మెలకువ గ్యారంటీ అని చెప్తున్నాను అంటే ఇప్పుడు మాట్లాడుతాండేది కళ అనేసి అర్థమైపోలే. నీకు మెలకువ గ్యారంటీ అంటే ఇప్పుడు ఇది మెలకు కాదని అర్థం. అది స్పష్టంగా మీరు గాన ఒక్కసారి చూస్తే చెప్పారు మనకు ఎంప్రాప్య. ఒక్కసారి ఏది ఆడికి చూస్తే, దేన్ని చూస్తే ఎక్కడ చేరుకుంటే అది నేను చెప్పలేనమ్మా, నీకు తెలుసమ్మా. ఎంప్రాప్య నా నివర్తంతే, మళ్ళీ పుట్టే పని లేదు. అంటే పుట్టుక అనేది లేనిదని జస్ట్ భావన అంతేనమ్మా. అది ఒకసారి భావిస్తే అయిపోయా. ఇప్పుడు నీకు ఈత వచ్చేసింది అనుకో, ఈత వచ్చా నీకు ఇంతకు నేర్చుకున్నావా? నాన్నగారు నేర్పిమని చెప్పు. గురుగారు నాన్నగారు నేర్పిమని చెప్పు. చెప్తాను. ఈత వచ్చేసింది అనుకో ఒకసారి, ఈత రాదు అనే దేవయామి చచ్చిపోతుంది. అట్ట లెక్క ఇది. ఒక్కసారి నువ్వు డిగ్రీ పాస్ అవ్వాలి అంటున్నావు కాదు, నాకు డిగ్రీ పాస్ అవ్వాలా అనేది ఉండదు అనే, అట్లా డిగ్రీ పాస్ అవ్వాలా అనేటువంటి వాడు ఇంక ఉండడు మనసులో. ఎందుకు ఉండడు? ఆల్రెడీ పాస్ అయిపోయింది అంటే అట్లాంటిదే, ఇదేం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి యస్యః అంతస్థాని భూత్, ఏ దాంట్లో అయితే ఈ రాకపోకలంతా లేదో అట్లెక్క. దానికి ఒక అందమైన పద్యం చెప్తారు, అది ఇక్కడ నీకు సూట్ అవుతుందని చెప్తున్నాను. లేని నారాకపోకలు దేనందున తోచబడెను, అదే బయలు సుమీ దానిని గురు కృప చేగని నేనేగిన రాను పోను నిజమెన్నటికి. అదే కదా ఇది. పద్యం ఏమైనా కష్టంగా ఉందా? చూడమ్మా, దేంట్లో అయితే లేని చావు పుట్టుకలు ఉన్నట్లు కనిపిస్తా ఉందో అది పరిపూర్ణమే. ఇప్పుడు కలగంటున్నప్పుడు, ఇప్పుడు క్లియర్ గా కలగంటున్నప్పుడు కలంతా అబద్ధం. కలగనేవాడు కలగనే సమయంలో కలగనే వాడిని చూస్తాడా? తనీగా వచ్చా అట్ట. ఇప్పుడు మనం దాన్ని చూడలేమనేది, కానీ అది చూడలేమని చెప్పేటోడికి అది వేరుగా ఉందా? లేదు గురుగారు. అట్ట అంత ఈజీగా. ఇప్పుడు నాకు మీరు నాకు సూచన చేస్తున్నారు, నేను మీకు సూచన చేస్తున్నాను, నాకు అర్థమే కావట్లేదు అసలు. చూడండి ఎంత క్లియర్ గా ఉంటుందండి. యస్యాంతస్థాని భూతాని, ఎందులో అయితే ఈ యొక్క ప్రపంచమంతా ఉన్నట్లు తెలియబడతా ఉందో, ఉన్నట్లు తెలియబడమే ప్రపంచం అనేది, నిజంగా అందులో దానికి సంబంధించింది కాదు. ఇది పూర్తిగా అది వేరు, ఇది వేరు. పూర్తిగా అది వేరు, ఇది వేరు. అట్లా అది ఎక్కడుంది అది అంటే సర్వమిదం తతం, దాని చేతనే అమ్మా ఇదంతా నిండి నిబిడీకృతమై ఒక ములుగుచ్చేదానికి సంధి లేకుండా అదే అమ్మ ఉండేదే. అంతటి ములుగుతు సంధి లేకుండా ఉండేటటువంటి ఆ యొక్క పరిపూర్ణం, ఆ పరంధామము, ఆ పరమార్థము అంతటా అదే ఉంది. అందులో లేకనే మనం మాట్లాడుకుంటున్నామనే విషయం స్పష్టంగా తెలిసినట్లయితే, లేనిది లేదని స్పష్టంగా తెలిసిపోతే ఉండేది ఎప్పుడు ఉంటది కదా. అదే నువ్వు అక్కడ నీకు రెండవది లేదు. అప్పుడు చెప్పేదానికి ఏమీ మాట్లేదు. అటువంటి పరిపూర్ణము నువ్వు కాబట్టి నువ్వు పరిపూర్ణుడివే అని స్పష్టంగా తెలియడంతో మనకు ఇక్కడికి ఈ 3 శ్లోకాలతో ఈ యొక్క పరిపూర్ణ బోధ ఇక్కడికి పూర్తయింది.
ఓకే గురుగారు. అయితే నెక్స్ట్ వీక్ ఏంటంటే ఎట్లా ప్రయాణం చేస్తే దాన్ని తెలుసుకుంటాము, ఎట్లా ప్రయాణం చేస్తే మళ్ళీ జన్మ ఉంటుంది, ఎట్లా ప్రయాణం ఏ విధంగా అర్థం చేసుకుంటే దాన్ని తెలుసుకుని జన్మ లేకుండా పోతుంది, ఒకవేళ ఎట్లా అర్థం చేసుకుంటే మళ్ళీ జన్మ ఉంటుంది అని మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే అప్పుడు నెక్స్ట్ వీక్ శ్లోకాన్ని మనం వినాలి. ఓకే గురుగారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీని భావం ఏమైనా క్లియర్ గా మీరు మీరు మీ మాటల్లో కలిపి చెప్పండి. దీని భావం మీ మాటల్లో ప్రయత్నం చేయండి. అట్లే శ్లోకం మాత్రం పురుషః పరః పార్థ భక్త్యాలభ్యస్తుననేయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. దాదాపుగా పోయిన వారం దాన్నే పోలి ఉంది ఇది కూడా. దేని చేతనైతే ఈ సర్వము వ్యాపించబడి ఉందో, సింపుల్ గా చూడమ్మా, దేని చేతనైతే ఈ సర్వము వ్యాపించబడి ఉందో అది అనన్య భక్తి చేత సులభంగా అపరోక్షమగును. సరిపోయినా? మళ్ళీ చూడండి. దేని చేతనైతే ఈ సర్వము వ్యాపించబడి ఉందో అది అనన్య భక్తి చేత సులభంగా తెలియబడును. అక్కడ భక్తుడు భగవంతుడు అని రెండు ఉండదు, మళ్ళా భక్తి భక్తుడు రెండు ఉండడు. ఇంకా మళ్ళీ చెప్పాలా? దేని చేతనైతే ఈ సర్వము వ్యాపించబడి ఉందో అది అనన్య భక్తి చేత సులభంగా అపరోక్షమగును, అదే పరిపూర్ణము. ఎప్పుడు కూడా నాకు తెలిసిందని చెప్పకూడదు, దాన్ని నాకు తెలిసిందని చెప్తే అది అజ్ఞానం అయిపోతుంది. అది విషయం. ఎందుకంటే కళ్ళ మేలుకున్నాడు ఉండడు, మేలకోడు కలగనేవాడు ఉండడు. అంతేనా? రాత్రి పగుల్లో కనిపిది, అది పగుల్లో రాత్రి కనిపిదు. అట్ట లెక్క అది. దీనికి దానికి పూర్తిగా వేరే వేరేవి వ్యతిరేక పదాలు రెండు. అది అది స్పష్టంగా ఎవరికి వాళ్ళలోనే తెలియాలి. ఇంకా నెక్స్ట్ అమ్మ సాక్షి గారికి అవకాశం ఉందా? గురుగారు. అమ్మ విన్నారా? విన్నాను గురుగారు. నేను చెప్పేది పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యః స్వనన్యః యస్యాంతః స్థాని భూతాని ఏన పర సర్వం మిదం తతం. ఇప్పుడు వినదు గురుగారు. రీసౌండ్ వస్తుంది కాబట్టి అలాగే గురుగారు. మీరు మ్యూట్ అవ్వండి. ఇంకెవరన్నా ప్రశ్నలు ఉంటే గురుగారు. క్వశ్చన్ అమ్మా. భక్తి భక్తుడికి తేడా ఏంటండి? భక్తికి భక్తుడికి తేడానా? భక్తి ఏంటండి అసలు? భక్తి అంటే ఏంటి? భక్తుడు ఎవరు? భక్తి కలిగిన వాడు భక్తుడు. భక్తి కలిగిన వాడు అంటే అసలు భక్తి అంటే చెప్తాను. భక్తి కలిగిన వాడు భక్తుడు అంటే ఇప్పుడు మీ ఇంటి ఆయన పేరు ఏం పేరు? రాంబాబు గారండి. రాంబాబు గారి భార్య శ్రీదేవి. అవును గురుగారు. ఇక్కడ శ్రీదేవి భార్య రెండు ఒకరి పేర్లేనా? వేరు వేరా? వేరు వేరుగానే. భార్య అనేది వేరే, శ్రీదేవి అనేది వేరే. కానీ రాంబాబు గారికి అన్వయించినప్పుడు రెండు ఒకటే అయిపోతాయి చూడు.
అర్థం కాలే గురుగారు. మళ్ళీ చెప్తాను. భార్య అనేటువంటి పదం ప్రపంచంలో అందరు వేరే ప్రతి భార్యకి వర్తిస్తుంది. ఎస్ గురుగారు. రాంబాబు గారి భార్య అన్నప్పుడు శ్రీదేవికి మాత్రం వర్తిస్తుంది. ఎస్ గురుగారు. అంతేనా? ఎస్ గురుగారు. భార్య అనే పదము, శ్రీదేవి అనే పదం రెండు వేరు వేరు పదాలు అవి. ఎస్ గురుగారు. భక్తుడు అనేది, భక్తి అనేది వేరు వేరు పదాలు. ఎస్ గురుగారు. కానీ ఎవరికి భక్తుడు? భగవంతునికి భక్తుడు. భక్తుడు. ఆ భక్తిగానే అనన్యత్వం సంతరించుకుంటే ఇంకా అక్కడ భక్తుడు కనపడడు, భక్తి మాత్రమే మిగులుతుంది. మిగులుతుందండి. అది అర్థం కావడానికి నేను ఇప్పుడు నీకు అన్వయించి చెప్తాను దాన్ని. చెప్పండి గురుగారు. రాంబాబు గారి భార్య శ్రీదేవి. ఎస్ గురుగారు. నువ్వు శ్రీదేవి మీ క్లాస్మేట్లతో నీకన్నా చిన్నపిల్లకాయలతో ప్రవర్తించినట్లంతా నువ్వు రాంబాబుతో ప్రవర్తించవే? నో గురుగారు. ఎందుకని? ఆడ భక్తి వస్తుంది. భర్తనే అక్కడ శ్రీదేవి కనపడదు, ఇంకా భార్య కనిపిస్తుంది, పతివ్రత కనిపిస్తుంది, స్త్రీ కనిపిస్తుంది, మాతృమూర్తి కనిపిస్తుంది. అక్కడ భర్తను మరి అన్ని రకాలుగాను భర్తను ఆహ్లాదపరిచేటటువంటి ఒక కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, రూపేషు లక్ష్మి, శయనేషు రంభ, అన్ని కోణాల్లోనూ భక్తి కనిపిస్తుంది. అక్కడ మాత్రం భార్య శ్రీదేవి రెండు వేరువేరుగా ఒకటే పదాడ. అక్కడ ఎట్లాగైతే శ్రీదేవిని మైమరచి నువ్వు అక్కడ సర్వీస్ చేస్తావో అది ఆ విధంగా భగవంతుని పైన కూడా, గురువాక్యం పైన కూడా మనసులోనే ఇప్పుడే ఉన్న చోటనే గాన నువ్వు పరిపూర్ణాన్ని గాన నువ్వు ఆస్వాదన చేస్తే దాన్ని మనసులో రమించుట అంటారు. ఇప్పుడు దేవయామనికి చెప్పి నేను చెప్పదే, మనసులో గాన నువ్వు ఆ పరిపూర్ణతను గాన భావన చేసినావంటే, ఎట్లా భావన చేయాలి? నీకంటే వేరుగా కాదు, నువ్వుగానే చూడాలా. అంటే గురుగారు నీకంటే వేరుగా పరిపూర్ణాన్ని చూస్తే అది కుదరదు. గురుగారు. నువ్వుగానే చూసినావనుకో అక్కడ ఇంకా శ్రీదేవి ఉండదు, ఇంకా పరిపూర్ణమే ఉంటది. దాన్ని అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి. ఆహా, ఎంత మంచి ప్రశ్న అడిగావు ఆయన. ఇంకా అది నేను చెప్పలేను, మీరు చెప్పించారు. గురుగారు అది నేను చెప్పలేను దాన్ని మీరు నా దగ్గర చెప్పించారు. ఎస్ గురుగారు. అట్లా లెక్క అది. అదండి ఉగాదికి అసలు ఉగాది అంటే ఏంటి గురుగారు? మళ్ళీ ఉగాదికి వచ్చేసినావా? ఇప్పుడు ఇది అయిపోయిందే. అసలు ఉగాది అసలు అర్థం ఏంటండి గురుగారు? అది మన కుడుపూడి నాగేశ్వరరావు గారిని అడగండి, చాలా క్లియర్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో జ్ఞాన యజ్ఞంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది అంత ఈజీగా ఇప్పుడు దిగే రకం కాదు, ఆల్రెడీ చెప్పున్నాను దాని గురించి. అది మీకు ఇస్తాడు. ఇప్పుడు ప్రశ్నలు దేనిపైన ఉంటే ఇప్పుడు భక్తి అడిగినావు, దీనికి సరిపోయింది. గురుగారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ముగించాలా? గురుగారు శ్రీనివాసరావు, ఇక్కడ పురుష అంటే ఏమన్నా అంటే అంటే ఇది ఒక అంటే రూట్ ఎక్కడ ఉంది దీనికి? పురుష అనే దానికి మూలమైన పదము ఏం లేదండి. మీరు ఫస్ట్ నుంచి వినలేదన్నమాట కదా, ఇప్పుడు జాయిన్ అయినారేమో. ఈ రోజు క్లాస్ లో నుంచి విన్నారా? ఈ రోజు క్లాస్ రికార్డ్ అయ్యింటే మళ్ళీ పెడతారు. లేదు అందుకని చెప్తున్నా, మళ్ళీ మీకు చెప్తున్నా. ఇప్పుడు వివరంగా అందులో ఉంటది, నేను చెప్తాను. పురుష అంటే ఫస్ట్ పర్సన్ అండి.
ఒక పదము yes. ఒక పదము చెప్పేటువంటి స్థానాన్ని బట్టి వినేటువంటి సందర్భాన్ని బట్టి దాని అర్థం ఉంటది. ఈ శ్లోకంలో పురుష అంటే ఫస్ట్ పర్సన్ అండి, ఫస్ట్ పర్సన్ అంతటా నిబిడీకృతమై ఉండే పరిపూర్ణం అండి. పురుష అంటే పురుష స పరహ పార్థ, స ఆ పురుష అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉండేది స పరహ, శ్రీనివాసరావు కంటే అది వేరైనది, అంతటా నిబిడీకృతమై ఉన్నది, ముళ్ళుకొచ్చ సందు లేకుండా ఉండేది. ఇట్లా వివరంగా ఆల్రెడీ చెప్పుకున్నాను, ఒక అర్ధగంట దాని గురించి చెప్పా. మీరు ఆ తర్వాత జాయిన్ అయినారు. ఓకే, ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ శ్లోకానికి సంబంధించి ప్రశ్నలు ఏమైనా ఉంటే తీసుకుంటా. సంతోషం, చాలా సంతోషం అండి, మీకు కూడా. అయిపోయింది. ఇంకా చాలా ఫోన్లు వస్తాయి, ఫోన్ వేరే వాళ్ళు. సంతోషం అమ్మ. ఇంకా అది మంగళం చెప్పండి అమ్మ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. जय गुरुदेव. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.